వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. ఒడిశా వలస కూలీలకు ఆంధ్రప్రదేశ్లో మంచి సదుపాయాలు కల్పించారు. ఏపీ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. రానున్న రోజుల్లో మార్పులకు అనుగుణంగా అధికారులు సిద్ధం కావాలి. అనంతపురం జిల్లా అధికారులను ఆదేశించిన కలెక్టర్ గంధం చంద్రుడు. లాక్డౌన్ పొడిగింపును స్వాగతిస్తున్న ప్రజలు. అనంతపురం ప్రజల మనోగతాన్ని తెలుసుకున్న V3 న్యూస్. ఇక డీటెయిల్స్కి వెళ్తే సీఎం వైఎస్ జగన్తో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ, ఒడిశాలో చిక్కుకుపోయిన ఇరు రాష్ట్రాల వలస కూలీల తరలింపుపై వీడియో కాన్ఫరెన్స్లో చర్చించారు. ఈ సందర్భంగా ఏపీలో చిక్కుకుపోయిన వలస కూలీలకు మంచి వసతి, భోజన సదుపాయాలు అందించి ఆదుకున్నందుకు ఒడిశా సీఎం ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. 20,000 మంది ఒడిశా ప్రజలు మా రాష్ట్రంలో ఉన్నారు. వీరిలో రిలీఫ్ క్యాంపులలో ఉన్న వారిలో 1,900 మందికి పైగా ఒడిశా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. In Andhra Pradesh. Now those who wish to stay in Andhra Pradesh and work there, let them do so. And those who want to return, I'd like your Chief Secretary and mine to coordinate their travel arrangements back to Odisha. Thank you. We will do exactly as per your request. అనంతపురం జిల్లాలో రానున్న రోజుల్లో జరిగే మార్పులకు అనుగుణంగా సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో రెవెన్యూ, పోలీస్, వైద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడిన వారిని గుర్తించడం, వారితో గల కాంట్రాక్టులను గుర్తించి క్వారంటైన్ చేయడం, పరీక్షలు నిర్వహించడం లాంటి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఇకపై రానున్న రోజుల్లో పరీక్షల నిర్వహణలో పలు మార్పులు జరగనున్నాయని, వాటికి అనుగుణంగా అధికారులు విధులు నిర్వర్తించాలని కలెక్టర్ కోరారు. ఈ ప్రజలు ఏదైతే ఇప్పుడు కొన్ని గోడలు కడుతున్నారు, లేదంటే ముళ్ళకంప వేస్తున్నారు, వివిధ రకాలైనటువంటి ఎత్తలు వేస్తున్నారు, రాకూడదని చెప్పేసి అంత బహిష్కరణ లాంటివి చేయడం అనేది అంత అవసరం లేదు. People from green zone to green zone, they can move within the mandal. Within the mandal as a unit lo peట్టుకొని within the mandal lo green zone lo untigina they can move. Government has given that permission within the green zone. Public transport ఉండదు, but they essential agriculture వర్క్ కావచ్చు, లేదంటే ఇండస్ట్రీస్ కి ఏదైతే April 20 పర్మిషన్స్ ఇచ్చామో దాదాపు ఇప్పుడు వరకు 270 పైన ఇచ్చాం పర్మిషన్స్. సో ఆ ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ కావచ్చు వితిన్ గ్రీన్ జోన్ నుండి గ్రీన్ జోన్కి దే కెన్ మూవ్. వర్కర్స్ కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి అదర్ ఆపరేటర్స్ కానీ రెడ్ జోన్స్ నుండి దే కెనాట్. దట్ ఈస్ వీఆర్ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటింగ్ దట్. సో ప్రజలందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ వాళ్ళ కాంటాక్ట్స్ కావచ్చు, లేదంటే పాజిటివ్ వచ్చినటువంటి కుటుంబం కావచ్చు, ఆ కుటుంబాలను ఏదో వాళ్ళకి వెలివేసినట్టు చూడకుండా, అంటే కాంటాక్ట్ అయ్యారు లేదంటే పాజిటివ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళ ఇంటికి వీళ్ళు కూడా పంపించకుండా, వాళ్ళు పంపించకుండా, లేదంటే ఇంకొక విధంగా అటువంటిది దయచేసి చేయకూడదు. దీంట్లో అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. వీ కెన్ కో ఎగ్జిస్ట్. అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లి ఎస్సీ కాలనీలో 70 కుటుంబాలున్నాయి. దాదాపు 200 మంది జీవిస్తున్నారు. ఇక్కడ వారి జీవనాధారం బుట్టలు అల్లుకొని జీవిస్తుంటారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో భాగంగా స్థానికంగా ఉన్న చిరు వ్యాపార దుకాణాలను పోలీసులు మూసివేయడంతో ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము బుట్టలు అమ్ముకొని వైర్లు తెచ్చుకొని ఈత బర్రెలు చెక్కలేక వైర్లు తెచ్చుకొని బుట్టలు అల్లుకుంటుంటే అల్లుకొని కడపాత్రం జీవితం చేసుకుంటుంటే ఇప్పుడు వ్యాపారం లేదు, ఏమి లేదు, బుట్టలు అల్లట్లేదు. మాకు చాలా తిండికి కష్టం అయిపోతుంది. ఎవరు చూసినా అప్పులు ఒక 10 రూపాయలు ఇవ్వట్లేదు. మేము బతికే ఆధారం ఎట్లా? ఎక్కడికి మమ్మల్ని పోవట్లేదు. మాకు సహాయం చేయాలా? ఇచ్చే 20 కేజీలు ఇస్తున్నారు, 15 కేజీలు ఇస్తున్నారు. అది ఎన్ని రోజులు వస్తుంది? మాకు పిల్ల జల్ల ఉండమాట 3 రోజులకి 5 కేజీలు బియ్యం కావాలా మాకు. ఎట్లా? మాకు మీ ప్రభుత్వం వల్ల మాకు సహాయం చేయాలా? మాది ఎస్టీ కాలనీ, మాది చిన్న కొత్తపల్లి ఎస్టీ కాలనీ మండలం అయిపోయాం. మాకు ఎన్ని వరకు కావాలి, మాకు కంపల్సరిగా మాకు సహాయం చేయాల్సిందే మీరు ప్రభుత్వం. 5 కేజీల బియ్యం
ఇస్తే మాకు ఎటువంటి పరిస్థితుల్లో చాలని పరిస్థితి. ప్రభుత్వం ఏదైనా కానీ మాకు ఎస్సీ కాలనీ వాళ్ళకు ఆదుకోవాలని స్థానికులు ఎస్సీ కాలనీ వాసులు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కరోనా వైరస్ లాక్డౌన్ పొడిగింపుపై అనంతపురం పట్టణ ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది V3 న్యూస్. పొడిగింపుపై మీ అభిప్రాయం చెప్పండి. ముఖ్యంగా భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపడుతున్న ఈ లాక్డౌన్ నేపథ్యంలో రియల్గా చెప్పాలంటే నిజంగానే మనిషికి సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఉంది అని అనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఈ 3వ విడత కంటిన్యూ చేయడం ద్వారా మనము కరోనా అరికట్టవచ్చని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు అందరూ చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా మనం కూడా దీనికి సహకరించాలి. ముఖ్యంగా ఎక్కువ ప్రజలందరూ గుమిగూడే చోట ఈ కరోనా వ్యాపిస్తుందని చెప్పి అందరూ మాస్కులు ధరించమన్నారు. మాస్కులు ధరిస్తున్నాము. అదేవిధంగా గ్లౌజులు, శానిటైజర్స్ వాడుతున్నా కూడా ఈ కరోనా అనే మహమ్మారిని పారద్రోలాలంటే మనమందరూ కూడా మనమందరూ సాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, ముఖ్యంగా అనంతపురంలోనే 6 గంటల నుంచే పోలీసులు కేసులు రాస్తున్నారు. ఇది చాలా బాధాకరము. ఎందుకంటే 9 గంటల వరకు పర్మిషన్ ఇస్తున్నా కూడా నిత్యావసర సరుకుల కోసం సామాన్యుడు వినియోగదారుడు వెళ్ళాలంటే కూడా ప్రతిరోజు 2-3 సార్లు ఫైన్లు వేస్తే బండ్ల మీద, టూ వీలర్ మీద ఎంత ఇబ్బందో అది కట్టేవానికి తెలుస్తుంది. కాబట్టి దయచేసి దీని మీద ఎస్పీ గారు, డిఐజీ గారు, రాష్ట్ర ప్రభుత్వాలు కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఛానల్ ద్వారా నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పబ్లిక్ ఆఫ్ అనంతపూర్. ప్రజల వరకు అయితే చాలా మంచిదేనండి, కాదనలేదు. కానీ పేదరికంతో, అతి పేదరికంతో ఫుడ్ కూడా జరగకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనికోసం ఏదైనా గవర్నమెంట్ ఆల్టర్నేట్ ఏదైనా ఆలోచించడము చాలా మంచికరంగా ఉంటుందనేసి నా ఒపీనియన్. బట్ ఇది అన్ని రకాలైతే శ్రేయస్కరంగానే ఉంది. బట్ రాబోయేటువంటి ఈ కేసులు పెరుగుతున్న దాన్ని కొంచెం బాగా కట్టడి చేసుకుంటూ లాక్డౌన్ తగ్గించడం మంచిదేమో. జమ్మలమడుగులో స్వర్ణకారులు, అందులో పనిచేస్తున్న చేతి వృత్తుల వారు లాక్డౌన్ నేపథ్యంతో పడుతున్న ఇబ్బందుల గురించి స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు మాలిక్ బాషా ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్త లాక్డౌన్ ను మరో 2 వారాలు పొడిగించింది. దీనివలన స్వర్ణకారులైన మాకు తీవ్ర నష్టాలకు గురవుతున్నాము. ముందే పెళ్లిళ్ళ సీజన్, పండగ సీజన్, ఎంతో ఇంతో పనులు ఉంటాయని అనుకుని ఎంతో ఆశతో ఉన్న మాకు ఈ కరోనా మహమ్మారి చిన్న వ్యాపారైన మా మీద, వృత్తి పనుల మీద కఠినంగా ఉంది. చాలా నష్టాలు చూడాల్సిన పని పడుతుంది. మా మీద ప్రభుత్వం కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ ఎటువంటి శ్రద్ధ చూపించడం లేదు. మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దీని గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనుకుని మేము ఈ మాట మాట్లాడుతున్నాం. మాది జమ్మలమడుగు మున్సిపాలిటీ గ్రామము. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు ఒక 30-40 చిన్న షాపులు ఉన్నాయి. ఒక 30-25 మంది స్వర్ణకారులు చిన్న చిన్న పని చేసే బతికేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ కార్మికులు ఈ కరోనా దృష్ట్యా, లాక్డౌన్ దృష్ట్యా 40 రోజుల నుంచి మనకు పని లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. మనకు ఏ ప్రభుత్వం కానీ, మనకు ఏ రాజకీయ నాయకులు కానీ మనకు పట్టించుకునే ఇదే లేదు. మాకు సాయం ఎటువంటి సాయం అందలేదు. దయచేసి ప్రభుత్వం కానీ, రాజకీయ నాయకులు కానీ మనకు జీవనోపాధి అందించి మనకు ఆదుకోవాలని కోరుతున్నాము. ఇక్కడ పనులు చాలా మంది చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, పని చేసే వాళ్ళు కానీ, దీని మీద ఆధారపడి బతికేటోళ్ళు కానీ ఇప్పుడు 45,000 బంగారు, దాదాపు 45,000 బంగారు ఉండాలి. ఈ రేట్లలో మనం ముందుగానే వ్యాపారం చాలా చాలా తక్కువ ఉండాలి. అయినా కూడా ఈ వ్యాపారస్తులు ఏదో చిన్న చిన్న వ్యాపారస్తులు ఇదే చేతివృత్తి పనులు, ఇదే దీని మీద ఆధారపడి బతికేటోళ్ళు చాలా ఇబ్బందిగా ఉండాలి. మీరు ఏదైనా సాయం చేసి మనకు ఏ ప్రభుత్వం కానీ ఈ ఏ రాజకీయ నాయకులు కానీ మనకు ఆదుకోవాలని మనం కోరుతున్నాను. పట్టణము మున్సిపాలిటీ 30 మంది కార్మికులు ఇక్కడ ఉంటాం. మాకు చేతి వృత్తి లేక 40 రోజులు అయినాయి. చాలా ఇబ్బందిగా ఉంది. దాని గవర్నమెంట్ శ్రమించి మాకు దయా చూపించాలని కోరుకుంటున్నాం. రేటు పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితులు కరోనా వల్ల చాలా ఇబ్బందులుగా ఉంది. గవర్నమెంట్ పెళ్లిళ్ళ సీజను, పండుగలు అన్నీ పోయినాక ఇంకా కరోనా వల్ల ఇంకా 2 వారాలు పొడిగింపుగా చాలా ఇబ్బందిగా ఎదురవుతుంది. ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారాలు చాలా తక్కువగా ఉన్నాయి ముందుగానే. ఈ రేటు పెరగడం వల్ల మాకు గవర్నమెంట్ తరఫున ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది.
కోరుతున్నాను. గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి మరియు బీజేపీ పార్టీ సభ్యులు అనుమోలు ఏడుకొండలో నిరుపేదలకు 300 మందికి కూరగాయలు పంపిణీ చేశారు. లాక్డౌన్తో గీత కార్మికులు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే జోగి రమేష్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కార్మికులకు వెసులుబాటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు కృషి చేశారు. ముఖ్యంగా దీని మీద ఒక హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ రాస్తే దాన్ని ప్రకాశం జిల్లాలో హిందూ పేపర్లో రాస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూసి మరి మన గౌరవనీయులైన పెడను శాసనసభ్యులకు ఫోన్ చేసి సీఎం గారు అడగడంతో అన్న నేను మరి ఇంతకుముందే దీనిపైన మీకు నివేదిక ఇచ్చున్నాను, మెమోరం ఇచ్చున్నాను. ఈ గౌడ లాక్డౌన్ వల్ల కళ్ళు గీయటం పోవటం వల్ల గౌడ సంఘాలందరూ కూడా అందరూ బాగా ఒత్తిడి చేస్తున్నారు. మరి దీనికి సడలించాలని కోరాను. మరి దాని మీద మన వాళ్ళు ఎవరు స్పందించకపోవడంలో నేను అట్లా నిశ్శబ్దంగా ఊరుకోవడంలో గౌడ సంఘాలన్నీ కూడా బాగా తీవ్రమైన ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. అందువల్ల మరి ఇది హిందూ పేపర్ వాళ్ళు ఒక ఆర్టికల్గా రాయటం వల్ల అది పబ్లిక్లోకి వచ్చి మీ నోటీస్కి వచ్చింది. నేను ఆల్రెడీ ఇంతకుముందే మీకు అది మీ నోటీస్లో పెట్టడం జరిగిందని రమేష్ గారు చెప్పడం. మరి దానికి మన ఈస్ట్ గోదావరి ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు గారు, మరి డిప్యూటీ సీఎం బోస్ గారు, మరి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, అనగాని సత్యప్రసాద్ గారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కృషి చేసి ఈ విజయంలో వాళ్ళందరూ కృషి కూడా ఉంది. అలానే సంఘ నాయకుల కృషి ఉంది. సంఘ నాయకులు కూడా అందరూ ఎవరికి తోసింది వాళ్ళు అన్ని రకాలుగా జిల్లా ప్రతినిధులతోటి ఆల్ పార్టీస్ నాయకులతోటి చర్చించి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ విజయానికి కారణమయ్యారు తప్పితే ఏ ఒక్కళ్ళు కూడా దీని మీద స్పెషల్గా కష్టపడింది అయితే ఏం లేదు. అందరితో పాటు నేను కూడా ఏం చేశానంటే, నేను ప్రజెంట్ బీజేపీలో ఉన్నాను కాబట్టి మా బీజేపీ నాయకులు, జాతీయ నాయకులతో, రాష్ట్ర నాయకులతో కూడా చర్చించి లెటర్లు పెట్టించి స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్లు పెట్టించి దాంతోపాటు ఈ పర్మిషన్ అంటే ఇవ్వటంతో పాటు గౌడ సంఘాలు అందరూ కూడా ఇవాళ ముక్కంటగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, దాదాపుగా 4 నెలలు 5 నెలల నుంచి ఈ కళ్ళు గీసే కార్మికులు ఉపాధి కోల్పోయి అనేకమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. విలేజ్ల్లో వాళ్ళు పూట గడవన పరిస్థితులు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కోవిడ్-19 టెస్ట్ చేయించుకున్నారు. పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ రావడం జరిగింది. గత శనివారం నాడు ప్రముఖ హోటల్ యజమాని కోవిడ్తో మరణించారు. ఆ వ్యక్తితో కలిసి ఎమ్మెల్యే కొన్ని కార్యక్రమంలో పాల్గొన్నారని వార్తలు రావడంతో మనస్తాపం చెందిన ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. అనంతపురం డాగురే ఫోటో అండ్ వీడియో అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి చేతుల మీదుగా 3వ విడత నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యవర్గ ఆధ్వర్యంలో వారందరికీ కూడా, వారి సభ్యులకు అందరికీ కూడా, ఎందుకంటే ఒక విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ఉన్నాం. ఈరోజు కంప్లీట్గా మూసిన దాంట్లో కూడా హోటళ్ళు కావచ్చు, చేతి వృత్తులు కానీ, అలాగే ఫోటో స్టూడియోలు ఇవన్నీ కూడా మూసిస్తారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పటికే కూడా ఉచితంగా కూడా 3 డబ్బాలుగా కూడా బియ్యము, పల్లిబేడలు, చక్కెర కూడా ఇచ్చింది 1000 రూపాయలతో పాటు కూడా. దానికి అదనంగా కూడా వారి అసోసియేషన్ సభ్యులకు అందరికీ కూడా, కుటుంబాలకు కూడా ఏదో రకంగా కూడా ఆదుకోవాలని చెప్పేసి మూడో విడత సందర్భంగా ఈరోజు నిత్యావసర సరుకులు కాయగూరలు కూడా ఇవ్వడం జరిగింది. వారు అందరినీ కూడా అభినందిస్తున్నాం. దీంట్లో కూడా వారి సమస్యలు కూడా చెప్పారు. ఎందుకంటే ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం చాలా కూడా పెరిగిపోయింది. ఈరోజు సెల్లులను ఒకప్పుడు ఫోటో తీయాలంటే ఫోటో స్టూడియోలోకి పోవాలి, లేకపోతే వాళ్ళు కెమెరాతోనే తీసేవారు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఒక సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్తోనే ఫోటోలు తీసుకోవచ్చు. ఎంత సాంకేతిక పరిజ్ఞానం పోయినా, ఎంత సెల్లో ఫోటోలు తీసుకున్నా, ఎంత సెల్ఫీగా తీసుకున్నా ఒక అద్భుతంగా బాగా రావాలంటే స్టూడియోలోనే పోవాలి, లేకపోతే వాళ్ళ యొక్క కెమెరాతో తీసినప్పుడు ఇది సాధ్యము. వారి యొక్క నైపుణ్యత కూడా, దీంట్లో కూడా చాలా కూడా నైపుణ్యత కూడా ఉంది. ఇంతవరకు కూడా ల్యాబ్లోనే కడిగేది చాలా నైపుణ్యత, వాళ్ళు తీసిన స్కిల్ కూడా ఈరోజు ప్రపంచంలో కూడా ఇంతమంది ప్రఖ్యాతి కూడా ఉన్నారు. కాబట్టి నైపుణ్యత కూడా ఉంది, చేతి వృత్తి కూడా ఎంత కూడా. అటువంటిది కూడా ఈరోజు ఒక విపత్కరమైన పరిస్థితుల్లో ఉంది. తప్పకుండా వారి సమస్యలు కూడా చెప్తారు. తప్పకుండా కూడా ప్రభుత్వం అవన్నీ కూడా పరిశీలించి ఆదుకుంటుందని చెప్పేదే కాకుండా ఈరోజు మరొకటి కూడా నేను వారికి చాలామంది చెప్పారు, ఇంటి స్థలంతో ఒకటి ఇల్లు కావాలని. తప్పకుండా కూడా వారందరికీ, ఎందుకంటే అందరికీ అర్హత ఉన్నవారు, ఇంత పేద కుటుంబాలు కాబట్టి వారందరికీ కూడా ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టించే బాధ్యత కూడా
ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వమే తీసుకుంటుందని తాడిపత్రి పట్టణంలో వర్కింగ్ జర్నలిస్టులకు డాక్టర్స్ అసోసియేషన్ వారు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు థామస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు తమ వంతు సహకారంగా నిత్యావసర సరుకులు ఎంఆర్ఓ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో పంపిణీ చేశామన్నారు. వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఐక్యమత్యంగా విధి విధానాలతో కూడిన జర్నలిజం చేయాలన్నారు. ప్రతి ఒక్క జర్నలిస్టు కరోనా మహమ్మారిని నివారించడంలో భాగంగా పోలీసులు, పారిశుద్ధ కార్మికులు, డాక్టర్లకు దీటుగా పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్ రెడ్డి, త్రిలోచనారెడ్డి, తహసీల్దార్ నజీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరూ కూడా శోభన చెప్తుంటున్నాను. నెక్స్ట్ సమయంలో మరి ఒక బాధ్యత గల ఒక పౌరులుగా మరి ఆడుగుతున్న డాక్టర్స్ అంతా కూడా కలిసి మరి కొంతమంది ఆ వర్గాల వాళ్ళ యొక్క ఉద్యోగం జీవిత విధానం బట్టి కానీ కొంచెం ఎంతో లేమి కలిగి కొరతలు ఉంటున్నారు. వాళ్ళు ఆదుకోవాలన్న ఉద్దేశంతో మరి ఒక ఉదయకాల సమయంలో మరి విలేకరులకు మరి కొంచెం సహాయం చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో మరి చేయించున్నాము. మరి మనకంతా తెలిసిన విషయమే, విలేకరులు ప్రజలకు ప్రభుత్వానికి ఒక వారధిగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే పథకాలు అయితేనేమి, లేకపోతే ప్రభుత్వం ఇచ్చే ఒక ఆ యొక్క స్టేట్మెంట్స్ అయితేనేమి, పాలసీ అయితేనేమి, లేక యొక్క సమస్త విషయాలు ప్రజలకు చేరేస్తూ ప్రజల యొక్క నాడిని ప్రభుత్వానికి చేరేసే స్థితిలో ఉంటున్నారు. చాలా ప్రాముఖ్యమైన పని విలేకరులు. అయినా మనం గమనించాల్సింది ఏమంటే కన్నా మరి ఇంత ప్రాముఖ్యత చేస్తున్నాయని ఒక సరైనటువంటి సరాలికతలు వాళ్ళ ప్రొఫెషన్లో లేకుండా పోవడం, తర్వాత ఉద్యోగరీత్యా కానీ లేకపోతే కానీ తర్వాత వాళ్ళ జీవిత సరైన వెసులుబాటు లేకుండా పోవడం, అది చాలా కొరతగా కనపడుతుంది. మరి ఈ సంవత్సరం ఈ యొక్క సమయంలో నేను కోరేది ఏమంటే పత్రిక విలేకరులు మిత్రులందరినీ కూడా మీకంటే ఒక యూనిఫామ్టీ, ఒక స్టాండర్డైజేషన్, ఒక క్వాలిటీ, ఒక డిగ్రీ, ఒక సర్టిఫైయింగ్ ఎగ్జామ్ అనేది ఉంటే ఎప్పటికైనా మంచిది. మీకు మంచిది, ప్రజలకు కూడా మంచిది. ఒక నార్మ్స్ అనేది ఉంటాయి, ఒక స్టాండర్డ్స్ అనేది ఉంటాయి. దాని బట్టి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళు చేయొచ్చు చూపడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. సరే, మూడోది వచ్చేసి గవర్నమెంట్ నుంచి మీకు గుర్తింపు రావడం కూడా మరింత ఎక్కువ సులభంగా ఉంటుంది. దయచేసి వర్కింగ్ జర్నలిస్ట్ అంతా కూడా మరి ఒక విషయాన్ని మీ యొక్క యూనియన్స్లో చర్చించుకొని ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది నేను చాలా ఇస్తున్నాను. అదే విషయంలో మీరు ఒక కష్టపడుతున్న విధానం బట్టి ముఖ్యంగా లాక్డౌన్లో చాలా మంది బయటకు వచ్చారు. ఎండనక మరి అలాగే రాత్రి పొగలనక మీకు కష్టం రాత్రులు అనేక మంది కష్టపడి మరి ఒక ప్రజలు నాడి తెచ్చుకోవడం మరి గవర్నమెంట్ అయితే తీసుకెళ్ళి ఈ నేపథ్యంలో దాదాపు మరి ఒక మహారాష్ట్రలోని దాదాపు 60 నుంచి పైన విలేకరులు మరి కరోనా బారిన పడ్డారంటే కన్నా వాళ్ళంతా కూడా మరి కష్టంగా ఎవరికి ప్రాణనష్టం లేదు. అయినా కరోనా బారిన పడ్డం అనేది కూడా ఒక చాలా సంచలనంతో కూడుకున్న విషయం. అంటే ఎంత రిస్క్ తీసుకుంటామో ఒకసారి ఆలోచించుకోవచ్చు. నేపథ్యంలో మీరు తీసుకున్న రిస్క్ని బట్టి మరి మీరు తీసుకున్న ముందడుగు బట్టి మీరు తీసుకున్న కష్టాలలో కూడా మరి మేము లెక్క సైతం చెప్పకుండా ముందు అడుగు వేయడం బట్టి మరి తాడుగుట్టి ప్రజానికి తరఫున కడప జిల్లాలో కరోనా లాక్డౌన్ సందర్భంగా జమ్మలమడుగు తాలూకా బ్రాహ్మణ సేవా సంఘం అర్చక, పురోహితులు మరియు పేద బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అధ్యక్షులు నంద్యాల నాగరాజు శర్మ, సెక్రటరీ రామకృష్ణ మరియు కోశాధికారి దత్త ప్రసాద్ వారి అభిప్రాయాలు V3తో పంచుకున్నారు. ఇప్పటికైనా బ్రాహ్మణ సంఘాలు, బ్రాహ్మణుడు అనే వారి కోసం వాళ్ళ సమస్యలు ఏంటని తెలుసుకుందామని ముందుకు వచ్చినందుకు మా సంఘం తరఫున, బ్రాహ్మణ సేవా సంఘం జమ్మలమడుగు వారి సంఘం తరఫున శుభాభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. బ్రాహ్మణానం సర్వోన్నత అని అంటారు. అందరికన్నా బ్రాహ్మణులే ముఖ్యమా అని ప్రతి వేదాలు చెప్తున్నా కానీ సమాజంలో బ్రాహ్మణు యొక్క ఉన్నతిని అందరూ కోరుతారు. కానీ బ్రాహ్మణుడు ఎక్కడున్నాడు, ఎంతవరకు ఉన్నాడు అనే ఆలోచనను ఏ ప్రభుత్వం వాళ్ళు కనుక్కోలేదు, సంఘంలో ఏ మనుషులు ఆలోచించడం లేదు. బ్రాహ్మణుల గురించి ప్రతి ఒక్కరూ బాహాటంగా చెప్తూ వస్తున్నాం. లోకా సమస్త సుఖినోభవంతు అని చెప్పే ఆ యొక్క చేతులే ఇప్పుడు దేవా మాకు ఏదైనా ఇంత ఇవ్వండి అని అర్థిస్తున్నాయి. ఈ యొక్క కరోనా వ్యాధి వల్ల, వైరస్ వల్ల, లాక్డౌన్ జరిగినందువల్ల ఉన్న ఆదాయాలు లేక, పూజా వ్యవహారాలు లేక, ఉన్న అంతో కొంత సంపాదన ఇంట్లో ఉంచుకొని దాన్ని ఖర్చు చేసుకొని వారి పిల్లలను సాక్కోవడానికి సరిపోయింది. కానీ బయటకు వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకుందామంటే కూడా ఏ విధంగా నిలబడిపోయారు. కాబట్టి ఇప్పటికైనా మన ప్రభుత్వం వారు సంఘము బ్రాహ్మణ అభివృద్ధి కోసం ఏదో 5,000 రూపాయలు ఇస్తాము ప్రతి అర్చకునికి అని చెప్పేసి అన్నారు. దానికి మరి ప్రతి ఒక్కరిని అప్లై చేసుకోమని చెప్పారు. అప్లై చేశా కానీ అది ఎంతవరకు వస్తుంది, ఈ లాక్డౌన్ సమస్య కూడా అయిపోవచ్చింది. అయినా కానీ ఇంతవరకు ఎవరి ఖాతాల్లో కూడా చెప్పకపోవడం లేదు.
మేము ప్రభుత్వం వారిని ఎవరిని నిందించడం లేదు. కానీ బ్రాహ్మణి యొక్క అభివృద్ధికి మీరు ఎవరైతే మనం అందరం సహాయపడితే ఈ సమాజం బాగుపడుతుంది. ఖచ్చితంగా లోకా సమస్త సుఖినో భవంతు అనే పదం నిలబడిపోతుంది. ఎవరైతే ప్రకృతిని సంరక్షిస్తారో అప్పుడే ఈ సమాజం ఇట్లాంటి వైరస్ల నుంచి కూడా మనం అందరి ఎక్కడి నుంచి కూడా తప్పించుకోగలుగుతాం. కాబట్టి ఏ ప్రభుత్వమైనా కానీ ప్రపంచ జనాభాలో ఎవరైనా సరే బ్రాహ్మణ యొక్క అభ్యుదయం కోసము వారు అర్చకులు కానీ పౌరోహితులు కానీ ఎవరైనా వారు వీరు అని తేడా లేకుండా బ్రాహ్మణ సమాజాన్ని అభివృద్ధికి ఎవరైతే ఉపయోగపడతారో అప్పుడే ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దయ ఉంచి ఏ ప్రభుత్వం వారైనా సరే, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు ఇస్తారు, ఆ ప్రభుత్వం వచ్చింది ఇంకొకరు ఇస్తారు అని చెప్పి పరిగెత్తాల్సిన అవసరం లేదు. అందరినీ దీవించే చేతులేవి. కాబట్టి వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు అని మాకు ఏ వైషమ్యాలు అంటూ లేవు, ఏ తెగలు అంటూ లేవు, ఏ కోపాతాపాలు లేవు. కానీ ఈ యొక్క బ్రాహ్మణ సమాజాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉద్ధరిస్తారని, అభివృద్ధికి చేయూతను ఇస్తారని చెప్పి మనసా వాచా కర్మణ తాలూకా బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షునిగా మీకు సవినయంగా మనస్కరించి వేడుకుంటున్నాను. కాబట్టి ఈ లాక్డౌన్ అభివృద్ధే కాదు, ఈ లాక్డౌన్ వల్ల ఇక్కడ నిలబడిపోయిన అభివృద్ధిని గురించే కాదు, దయ ఉంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి అయినా కానీ సమాజంలో బ్రాహ్మణుడు అంటే ఎలా, అతన్ని మనం రక్షిస్తేనే మనల్ని కూడా ప్రకృతి రక్షిస్తుంది, ఈ సమాజంని రక్షిస్తాము అని చెప్పే ఉద్దేశంతో బ్రాహ్మణ జాతి అభ్యుదయానికి పాటుపడితే ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి హాయిగా సంతోషంగా అందరినీ రక్షిస్తుంది. ఇలాంటి వైరస్లు ఎన్ని వేలు వచ్చినా కానీ తట్టుకొని జయించగలిగే శక్తి బ్రాహ్మణి యొక్క మంత్రాలకు చింతకాయలు అవుతాయి అనుకోవద్దండి. మన శక్తికి మించినది లేదు. చిత్తూరు జిల్లాలో అధికారుల కృషితోనే పాజిటివ్ కేసులు తగ్గాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. రోగి లక్షణాలు ఉన్నాయని తెలిసిన వెంటనే క్వారంటైన్కి తరలించి అందించాల్సిన చికిత్సను అందించడం జరుగుతుందని చెప్పారు. చిత్తూరు జిల్లా టాస్క్ ఫోర్స్ కోవిడ్-19 గురించి 3వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా రైతులకు ఇబ్బంది లేకుండా టమాటాలు ఎక్కడైతే ఏ మండలంలో పండుతూ ఉన్నాయో ఆ మండలంలోనే ప్రొక్యూర్ చేసి వాళ్లకు సపోర్ట్ ప్రైస్ వచ్చే విధంగా గవర్నమెంట్ ఏదైతే డిసైడ్ చేస్తుందో ఆ సపోర్ట్ ప్రైస్ వచ్చే విధంగా రైతులకి ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. దీని మీద కొంతమంది కావాలనే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా వాట్సాప్లో పెట్టడము, మిగతా సోషల్ మీడియాలో అంతా కూడా చేయడం జరుగుతుంది. అలాంటి పరిస్థితులు లేకుండా మొత్తం మీద కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మండల లెవెల్లోనే టమాటాలంతా కూడా రైతుల దగ్గర ప్రొక్యూర్ చేసి వారికి మార్కెట్ ప్రైస్ వచ్చే విధంగా, మంచి రేట్ వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ఇంకేదైనా ఫ్లోరికల్చర్ కానీ ఇంకా మిగతా కొన్ని మండలాల్లో క్యారెట్ ఉంది, ఇవన్నీ మార్కెట్లకు చేరవేసేదానికి ఆర్టీసీ బస్సులను వాడుకునే విధంగా కూడా మేము ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. వీటికి తోడు దాదాపు మన రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన వలస కార్మికులు లేకపోతే ఇతరత్ర వాళ్ళందరూ కూడా దాదాపు దగ్గర 400 నుంచి 500 దాకా ఉన్నారు. వారందరినీ కూడా ఈ 2 రోజుల లోపల మొత్తం కూడా పంపించేయడం జరుగుతుంది. అదేవిధంగా 2300 దాకా 400 దాకా మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వలస కార్మికులంతా ఉన్నారు. దానికి కలెక్టర్ గారు కృషి చేసి ఒకటి కలకత్తా బౌండ్ ట్రైన్, ఒకటి ఢిల్లీ బౌండ్ ట్రైన్, 2 ట్రైన్ల కోసం మాట్లాడడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే బస్సుల ద్వారానే అందరినీ కూడా తరలించేదానికి చర్యలు తీసుకుంటాము. ఈ సౌత్ ఇండియాకు సంబంధించిన వారందరినీ కూడా బస్సుల ద్వారానే రేపు నుంచి 2-3 రోజుల లోపలే వాళ్ళందరినీ కూడా పంపించేయడం జరుగుతుంది. అదే కాకుండా ఈ నెల 13వ తేదీ దాకా మనం ఉంటే, ఇప్పుడు ఏదైతే 5 జిల్లాలు మన రాష్ట్రంలో రెడ్ జోన్లుగా ప్రకటించారో దాంట్లో చిత్తూరు జిల్లా కూడా ఒకటి ఉంది. ఇది 13వ తేదీ దాకా ఇంకా కేసులు పెరగకుండా ఏ ఇబ్బంది లేకుంటే 13వ తేదీ తర్వాత ఆరెంజ్ జోన్ కింద కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఇంకా కొద్దిగా ప్రజలకందరికీ కూడా సులభతరంగా ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా వలస కూలీలను అధికారులు వారి స్వస్థలాలకు తరలించారు.
కొవ్వూరు నుంచి 93, కొయ్యలగూడెం నుంచి 215, జంగారెడ్డిగూడెం మండలం నుంచి 122, బుట్టాయిగూడెం నుంచి 354, మొత్తం 784 మందిని 33 బస్సుల్లో వారి సొంత ఊళ్లకు పంపించారు. బుట్టాయిగూడెం మండలం ముప్పినవారిగూడెం గ్రామంలో వలస కూలీలు వెళ్లే బస్సును ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ప్రారంభించారు. ఎక్కడ ప్రజలు అక్కడే స్తంభించిపోవటం జరిగింది. అలాగే ముఖ్యంగా మన జిల్లాల్లో ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ వలస కార్మికులుగా అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే శ్రీకాకుళం, విజయనగరం అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అనేక మంది ఇక్కడ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ కరోనా నిబంధనల వల్ల వారు తమ స్వగ్రామాలకి వెళ్ళలేకపోవటం, అనేక ఇబ్బందులు పడటం, వారందరూ కూడా వారి బంధువులతోటి ఆందోళన పడేటువంటి పరిస్థితి ఏర్పడటం జరిగింది. మరి 45 రోజులుగా మరి సుమారు 20 నెల రోజుల నుంచి ప్రతిరోజు కూడా వారికి భోజన సౌకర్యం ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. కానీ ఈ రోజున మరి మన గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ ఉన్నటువంటి సుమారు 411 మందిని మరి శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాలో పనిచేస్తున్నటువంటి వారి స్వగ్రామాలకి పంపడానికి ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. ఈ రోజున ఇక్కడ 27 బస్సుల్లో సుమారు 411 మందిని మరి ఇక్కడి నుంచి విజయనగరం, శ్రీకాకుళం కూడా మన రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి వారు గ్రీన్ జోన్లో ఉన్నారు కనుక మరి ఆ జిల్లాలకి వారిని అందరినీ కూడా పంపేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టడం జరిగింది. కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు మరి ఈ రోజు మన నరసాపురం బస్ డిపో నుంచి 27 బస్సుల్లో వారందరినీ కూడా ఇక్కడి నుంచి వారి స్వగ్రామాలకు తరలించబోతున్నాం. ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజుకు పెరుగుతుండటంతో గుంటూరు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఏపీ రాష్ట్రంలో జగ్గయ్యపేట, అచ్చంపేట, గుంటూరు, మాచెర్ల, దాచపల్లి ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేగాక కొన్ని ప్రాంతాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగకుండా సరిహద్దు చెక్పోస్టుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒడిశా వలస కూలీలకు ఆంధ్రప్రదేశ్లో మంచి సదుపాయాలు కల్పించారు. ఏపీ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. రానున్న రోజుల్లో మార్పులకు అనుగుణంగా అధికారులు సిద్ధం కావాలి. అనంతపురం జిల్లా అధికారులను ఆదేశించిన కలెక్టర్ గంధం చంద్రుడు. లాక్డౌన్ పొడిగింపును స్వాగతిస్తున్న ప్రజలు. అనంతపురం ప్రజల మనోగతాన్ని తెలుసుకున్న V3 న్యూస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.